కలెక్షన్ కింగ్ గా 90వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో బ్లాక్ బస్టర్స్ సాధించిన మోహన్ బాబు ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాప్స్ తో పాటు వారసులు విష్ణు, మనోజ్లను సెటిల్ చేసే ఉద్దేశంతో పూర్తిగా నిర్మాణానికి అంకితమైపోవడంతో చాలా సంవత్సరాలు స్క్రీన్ కి దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు హీరోగా ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. గాయత్రి లాంటివి దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఇటీవలే లక్ష్మితో కలిసి నటించిన దక్షానైతే ఎవరు పట్టించుకోలేదు. కెరియర్ ప్రారంభంలోనే మోహన్ బాబు ఎక్కువ విలన్ గా వేషాలు వేశారు. సర్దార్, పాపరాయుడు, ఎన్టీఆర్ ఎదురుగా బ్రిటిషర్ వేషంలో చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భలే దొంగ, శ్రీనివాస కళ్యాణం, కొండవీటి దొంగ ఇలా ఎక్కువ శాతం ప్రతినాయకుడిగా నటించిన మోహన్ బాబు 1990 అల్లుడు గారితో సోలో హీరోగా వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేని హిట్ కొట్టింది. అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళం, బ్రహ్మ, పెద్దరాయుడు ఇలా సూపర్ డూపర్ హిట్స్ తో నాన్ స్టాప్ గా దూసుకుపోయారు. పుణ్యభూమి, నాదేశం, రాయుడు, పొలిటికల్ రౌడీ లాంటి ఫ్లాప్లు మార్కెట్ ని ప్రభావితం చేశాయి. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత మోహన్ బాబు మళ్ళీ విలన్ అవతారం ఎత్తబోతున్నారు. ప్రభాస్ బుజ్జిగాడులో చేసినప్పటికీ దానికో స్టార్ టచ్ ఉండడం వల్ల పరిగణలోకి తీసుకోలేం. కానీ నానిది పారడైజ్ కోసం మోహన్ బాబు మోస్ట్ వెయిటెడ్ విలన్ గా మారబోతున్నారు. ఇవాళ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో చొక్కా లేకుండా చేతిలో రక్తంతో తడిసిన గన్ను పట్టుకుని ఇనుప కుర్చీలో ఇచ్చిన స్టిల్ అభిమానులకు ఒకప్పటి కలెక్షన్ కింగ్ ని గుర్తు చేస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా డిజైన్ చేసిన విధానం చూస్తుంటే హీరో నానికి ధీటుగా చాలా పవర్ఫుల్ గా తీస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఫస్ట్ లుక్ వల్ల ఇప్పటికే ఉన్న అంచనాలు పారడైస్ మీద మరింతగా పెరిగాయి. తిరుగుబాటుని ఆయుధంగా మార్చుకున్న ఒక వేశ్య కొడుకు ఎలాంటి అరాచకం చేస్తాడనే పాయింట్ మీద సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో పారడైస్ ఉంటుందని యూనిట్ టాక్. ఇందులో విలనిజం కేవలం మోహన్ బాబుకి మాత్రమే పరిమితం కావడం లేదు. బాలీవుడ్ మూవీ కిల్లో అదరగొట్టిన రావణ్ జయోల్ ని ఇంతకు ముందే తీసుకున్నారు. లీక్ అవుతున్న పోస్ట్ ప్రకారం ఈ రెండు పాత్రలు కరుడుగట్టిన తండ్రి కొడుకులుగా ఉండొచ్చని టాక్. అంటే నాని కేవలం ఒక విలన్ తో యుద్ధం చేయడం లేదు, పెద్ద గ్యాంగ్ తోనే ఫైట్ చేయాల్సి ఉంటుంది. మార్చి 26న విడుదల కాబోతున్న ది పారడైస్ షూటింగ్ ప్రస్తుతం నాన్ స్టాప్ గా జరుగుతుంది. కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రామ్ చరణ్ పెద్ది రిలీజ్ ఉన్నా సరే శ్రీకాంత్ ఓదెలా బృందం వెనక్కి తగ్గడం లేదు. అయినా పాన్ ఇండియా సినిమాలు గ్యారంటీగా మాట మీద ఉంటాయని చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఏ నిమిషం ఏమైనా జరగొచ్చు, ఎవరైనా తప్పుకోవచ్చు. పారడైస్ లో దసరా సరిపోదా శనివారంకు 10ంతలు హింస ఎలివేషన్స్ ఉంటాయని వినిపిస్తున్న మాటలు నిజమైతే ఫ్యాన్స్ కు పండగే. ముఖ్యంగా అనిరుద్ రవిచంద్రన్ ఈసారి ఎలాంటి మ్యూజిక్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తారో చూడాలి.